దేశంలో 2014 సాధారణ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ అనూహ్య రీతిలో బలపడింది. గుజరాత్ని మోడల్గా చూపిస్తూ 2014 సాధారణ ఎన్నికల్లో ముందుకు వచ్చిన వ్యూహం ఫలించి 427 పార్లమెంట్ సెగ్మెంట్లలో పోటీ చేస్తే 282 సీట్లను కైవసం చేసుకొని బలమైన రాజకీయ పార్టీగా మారింది. ఈ సక్సెస్ పూర్తిగా నరేంద్ర మోదీ, అమిత్ షా వల్లే సాధ్యమైంది. దీనికి తోడు ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్తల వ్యూహాలు కూడా ఫలించాయని చెప్పవచ్చు. మరి ఇదే ట్రెండ్ 2019లో కొనసాగినట్లే ఈ ఎన్నికల్లో కూడా ఫలిస్తుందా? దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా టాప్ 10 మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ. 2001లో మొట్టమొదటిసారిగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికై 2001 నుంచి 2014 వరకు మొత్తం 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. గోధ్రా అల్లర్ల విషయంలో మోదీపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ మోదీ గుజరాత్లో చేసిన అభివృద్ధినే మోడల్గా చూపిస్తూ దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మోదీ బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగిన తర్వాతే బీజేపీ మరింత బలపడింది. అద్వానీ, వాజ్పేయి తర్వాత భారతీయ జనతా పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావడానికి మోదీ, అమిత్ షా జోడీ కారణమైంది. నిజానికి వాజ్పేయి కంటే బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం మోదీకే సాధ్యమైంది. 2014లో ఊహించని రీతిలో 116 సీట్లను 2009లో కంటే అదనంగా సాధించి 282కు చేరి బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోదీ తన మొదటి పరిపాలనా కాలంలో భాగంగా డిమానిటైజేషన్, జీఎస్టీ వంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి తోడు మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన వంటి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి 2014 కంటే 21 సీట్లను అధికంగా సాధించి 303 సీట్లకు చేరి పార్లమెంట్లో బలాన్ని మరింత పెంచుకొని మోదీ రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. రెండవసారి కూడా తన మార్క్ పరిపాలన కొనసాగించారు. కాశ్మీర్కి ప్రత్యేక పరిమితిని అందించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలోని సాధారణ రాష్ట్రంగా కొనసాగించారు. దీనికి తోడు కోవిడ్ సమయంలో జరిగిన నష్టాన్ని పునరుద్ధరించడానికి కొత్త ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారు. నూతన రైతు చట్టాలను ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ రైతుల నుంచి ఢిల్లీ కేంద్రంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని విమర్శలు, కొన్ని ప్రశంసల మధ్య దాదాపు 10 సంవత్సరాల పాలన ముగియబోతుంది. మరి ఈ 10 సంవత్సరాల పదవి కాలాన్ని ప్రజలు తిరిగి అంగీకరించబోతున్నారా లేక తిరస్కరించనున్నారా అన్న అంశం ఇంకొన్ని రోజుల్లో తేలబోతుంది. దీనికి ముందు ప్రముఖ సర్వే సంస్థ ఈటీజీ టైమ్స్ నౌ తన ఎగ్జిట్ పోల్స్ ని బయటపెట్టింది. తిరిగి మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతున్నట్లు ఈ సంస్థ తన సర్వేలో తేల్చింది. 2014కి ముందు కేవలం ఉత్తర భారతదేశానికే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో దక్షిణ భారత్ లో కూడా తన సత్తాను చాటుకోబోతున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలో అధిక సీట్లను సాధించబోతున్నట్లు ప్రకటించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం న్యూస్ టుడే ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్.